విశాఖ ఉత్తర నియోజకవర్గం 49వ వార్డులో కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. నియోజకవర్గంలో చేపట్టిన రోడ్ షో కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన కనిపించింది. ప్రజలు, మహిళలు అడుగడుగున హారతలిస్తూ బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగానే ఆయన విక్టరీ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తనకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తానన్నారు. కొంచెం ముందు పంపిస్తాను. రోజు 49వ వార్డులో పర్యటన మొదలుపెట్టాము. ఈ పర్యటనలో భాగంగా భారతీయ జనతా పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చాలా అద్భుతమైన యాత్ర చేస్తున్నాము. ప్రజల దగ్గర నుంచి విశేషమైన స్పందన వస్తుంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు ఇంటికి పంపించేద్దామా, మే 13వ తారీఖు ఎప్పుడు వస్తుందా అనేది ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టుగా కనపడుతుంది. మేము ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఇంటికి పంపించాలా వద్దా అంటే పంపించాలనేది 199 మంది కూడా పంపించాలని చెప్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇదివరకు 175కి 175 ఎందుకు రావు అని చెప్పి అన్నారు. కానీ ఇప్పుడు 175కి కనీసం 17 సీట్లు వస్తే గొప్ప. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంటికి పోవటం అనేది ఖాయం. మేము ఇక్కడ నార్త్ నియోజకవర్గంలో గెలిచిన తర్వాత ఈ గంజాయి రాష్ట్రం కింద తీర్చిదిద్దిన జగన్మోహన్ రెడ్డి గారిని తప్పనిసరిగా ఆయన చేసిన విధి విధానాలని కూడా మేము ఎప్పుడు విమర్శిస్తున్నాము. ఈ గంజాయి ఫ్రీ రాష్ట్రం కింద మేము చేస్తాము. ముఖ్యంగా విశాఖపట్నంలో అరాచకాలు పెరిగిపోయినాయి. అరాచకాలు లేకుండా, గంజాయి లేకుండా మేము తీర్చిదిద్దడానికి పూర్తి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ప్రధానంగా ఇక్కడ పేరు వినిపించేది విష్ణుకుమార్ రాజు గారు, కేకే రాజు గారు, వీరిద్దరి మధ్యనే పోరాటం కోరు నడుస్తుందని ఎవరిని చూసి ధైర్యంగా ప్రజలు అంటున్నారు, ఎవరిని చూసి భయపడుతున్నారు? ఇప్పుడు కేకే రాజు గారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తే కోడిగుడ్లు విసిరి, టమాటాలు విసిరి, చెప్పులు విసిరి, వాటర్ బాటిల్స్ విసిరి నానా హంగామా చేసి ఆయన్నే కూడా ఎస్పీజీ ప్రొటెక్షన్లో ఉన్న వ్యక్తినే కూడా ఆయనకి బయటికి మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి రాకుండా చేశారంటే అది కేకే రాజు గారి గొప్పతనం. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చినప్పుడు, జనవాణి కార్యక్రమానికి వచ్చినప్పుడు ఆయన ప్రోగ్రాంలో కూడా పాల్పంచుకోకుండా ఎన్నో ఇబ్బందులను పెట్టి తర్వాత ఒక రౌడీజం సృష్టించిన వ్యక్తి కేకే రాజు గారు. అది అందరికీ తెలుసు. దానికి ఏమి నేను కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. కాబట్టి ఒక అరాచకాన్ని సృష్టించడానికి గొప్ప నేర్పరి కేకే రాజు గారు. ఆ 2 ఇన్సిడెంట్స్ తోటి మనకు తెలుస్తూ ఉంటుంది. మేమైతే ఏం చేస్తామంటే మేము అభివృద్ధి బాటపై మేము చేస్తాము. ఈ నియోజకవర్గంలో 42 కమ్యూనిటీ హాల్స్ కట్టించాము. అట్లాగే 18 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించాము. కొండవాళ్ళ ప్రాంతంలో ఎన్నో మెట్లు, రహదారులు, అట్లాగే డ్రైనేజ్ వ్యవస్థ, వాటర్ వ్యవస్థ అన్నీ కూడా మేము చేయడం జరిగింది. నీతి నిజాయితీతోటి పనిచేసాము 5 ఇయర్స్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బయటికి పోవాలి అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నేను అంటే విష్ణుకుమార్ రాజు, కేకే రాజు గారి పైన నేను పోటీ చేస్తున్నాము. 100% నా గెలుపు ఖాయం. సార్, ఉత్తర నియోజకవర్గంలోనే కాదు సార్, చాలా ప్రాంతాల్లో మార్పు కోరుకుంటున్నట్టుగా సంకేతాలు వినిపిస్తున్నాయి. అయితే అది ఎందుకంటే మహిళలు కూడా కన్నీరు కార్చిన సందర్భాలు ఉన్నాయి. అంతలా ఇబ్బంది పడ్డారంటారా ఈ పరిపాలనలో? డెఫినెట్గా మహిళలు, ఎవరికి మహిళలే కాదు మగవారికి కూడా ఎవరు కూడా బయటికి చెప్పుకోలేనటువంటి ఇబ్బందులు. వాట్సాప్ మెసేజ్ పెడితే వాళ్ళని జైల్లోకి పంపించిన పరిస్థితులు ఉన్నాయి. అంత అరాచకం తప్ప అప్రజాస్వామికంగా మాత్రము ఆంధ్ర రాష్ట్ర పరిపాలన ఉంది. ప్రజాస్వామ్యం పూర్తి అయిపోయింది ఆంధ్ర రాష్ట్రంలో. కాబట్టి మళ్ళీ స్వాతంత్రం వచ్చినట్టుగా 13వ తారీఖున వారు వెయిట్ చేస్తున్నారు. 13వ తారీఖు ఎలక్షన్స్ అయిపోయాక జూన్ 4 తర్వాత తప్పనిసరిగా మన ఆంధ్ర రాష్ట్రానికి స్వాతంత్రం వస్తుంది.